భారతీయ సినిమా ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ కి మంచి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కింగ్ ఖాన్ కు అభిమానులు ఉన్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే తోటి నటీనటులతోనూ షారుఖ్ ఎంతో హుందాగా నడుచుకుంటాడు. చిన్న పెద్ద అని తారతమ్యం చూపించాడు. అయితే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో షారుఖ్ మాట్లాడిన తీరు చాలా మందికి నచ్చడం లేదు. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ఉద్దేశిస్తూ ఇడ్లీ వడ అనడంపై షారుఖ్ పై మెగా ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. RRR చిత్రంలోని నాటు నాటు పాటకు వీరందరూ కలిసి స్టెప్పులేశారు. అయితే సల్మాన్, అమీర్ సరిగ్గా చేయకపోవడంతో రామ్ చరణ్ ను స్టేజ్ మీదకు పిలిచాడు షారుఖ్ ఖాన్. అయితే ఇక్కడే కింగ్ ఖాన్ నోరు జారాడని రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జిబా హాసన్ చెబుతోంది. ఇడ్లీ వడ రామ్ చరణ్ ఎక్కడున్నావు నువ్వు అని షారుఖ్ అన్నాడని, అది విన్న తర్వాత తాను చాలా అవమానంగా భావించి ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసినట్లు జిబా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ లో పెట్టేసింది. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ను అలా పిలవడం దారుణమంటూ ఆమె పోస్టులకు ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణాది హీరోలంటే నార్త్ వాళ్లకు ఎప్పటి నుంచో చిన్న చూపు ఉందంటూ జిబా ఫైర్ అయింది. తాను షారుఖ్ కి పెద్ద అభిమానినని, అయితే రామ్ చరణ్ ను అతను స్టేజ్ పై అవమానించిన తీరు నచ్చలేదని జిబా తన ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ లో తెలిపింది. రామ్ చరణ్ కు చాలా రోజులుగా జిబా మేకప్ ఆర్టిస్ట్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు షారుఖ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఇలాంటిది తాము అసలు ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.